బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందించిన టార్కొం సెరాడైరన్ గారికి కృతజ్ఞతాభివందనం. సమస్త గురుమండలికి కృతజ్ఞతాభివందనం. ఓకే మాస్టర్, స్వేచ్ఛేచ్ఛ. ఈ స్వేచ్ఛేచ్ఛలో మనం చెప్పుకుంటున్నాం. నిన్న కూడా ఏంటి అంటే అహం పెంపొందే విధానం, అంటే అహం అంటే ఏంటి అనేది క్లారిటీ ఇచ్చారు. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన మనోతలం, సూక్ష్మతలం, అంటే భౌతిక శరీరంగా, మనోశరీరంగా, అనుభూతి శరీరంగా ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అయ్యి మూడు కలిపి మూర్తిగా మనం అయిపోయి, అంటే అసలైన ఆ చైతన్యము ఆ ఆత్మ నుంచి దాన్ని విడగొట్టడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా కష్టం అని చెప్పారు. అలా ఒకటి ఒకటి చెప్పాక అసలు అహం ఉన్నది అంటే అహాన్ని పెంపొందించుకున్నాము అని నేను ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి కొన్ని ఇచ్చారు. ఏంటి? మన కోరికలు, మన ఆనందాలు, ఇవన్నీ కూడా కలిపి, అంటే మనం ఏం కోరుకుంటున్నాము, మనం దేని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాము, మన జ్ఞానం ఏంటి, మన నమ్మకాలు ఏంటి, ఇవన్నింటి వల్ల అహం ఆ పెంపొందించుకున్నాను అనేది, అంటే దేనికోసం మనం పని చేస్తున్నాము, ఏ కోరిక నెరవేర్చుకోవడానికి పనిచేస్తున్నాము అనే దాన్ని ఆధారంగా అహం అనేది మనలో ఉంది అని గుర్తుపట్టొచ్చు. అహం ఉన్నప్పుడు ఎలా ఉంటాము? వేర్పాటు తత్వంతో ఉంటాము. అలాగే స్వీయ అన్వేషకులుగా మారతాం. స్వీయ అన్వేషణ ఏంటి? నా కోరిక తీర్చుకోవడానికి నేను ఏదైనా చేసేస్తాను. ఎదుటి వాళ్ళలో విలువని గుర్తించము, గుర్తించినా చిరాకు పడతాం ఎవరైనా గుర్తిస్తే. ఇక నేనే గొప్ప అని నలుగురిలో ప్రదర్శించడము. ఎవరైనా మనల్ని ఏదైనా తెలుసో తెలియకో గాయపరిస్తే విపరీతమైన పగపడతాం. మనం కావాలి అనుకున్నది, పొందాలి అనుకున్న దానికి ఏం చేస్తాము అంటే అసలు ఆ పని చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలాంటి ప్రభావం కలుగుతోంది అనే దాన్ని కూడా పట్టించుకోం ఫ్రెండ్స్. నేను ప్రత్యేకమైన దాన్ని, ప్రత్యేకమైన వాడిని అన్న భావనలోకి వెళ్ళిపోతాను. ఇది అహం అంటే మనలో అహం ప్రవేశించింది, పెరిగింది అని గుర్తుపట్టడానికి. అసలు అహం ఎలా పెంపొందుతుంది అంటే ఇక్కడ ఇచ్చారు. మనం నిన్న ఇక్కడ చెప్పుకున్నాం. మెయిన్ కీ పాయింట్స్ ఏంటి? షార్ట్ కట్ గా చెప్పాలి అంటే ఫస్ట్ పిండ దశలోనే మనం అహాన్ని స్టార్ట్ చేస్తాం. బిడ్డ కడుపులో ఉండగానే నా బిడ్డ ఇలా అవ్వాలి, నా బిడ్డ ఇలా అవుతాడు, అలా అవుతాడు, ఇంత గొప్పవాడు అవుతాడు, అంత గొప్పవాడు అవుతాడు అని మనము తెలియకుండానే వాళ్ళలో అహాన్ని రూపొందిస్తాం. వాళ్ళు పుట్టాక కూడా అలాంటి వేషాలు వేసి, వాళ్ళకి అలాంటి డ్రెస్సింగ్స్, అంటే మిలిటరీ డ్రెస్, పోలీస్ డ్రెస్, న్యాయాధికారి డ్రెస్, ఇంకొకటో వేసి నా బిడ్డ ఇదిగో పెరగకి ఇలా అవుతాడు అని మురిసిపోతాం. మురిసిపోవడం తప్పేమీ కాదు. కానీ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళలో తెలియకుండానే నేను ఇదైపోవాలి, నేను ఇంత గొప్పవాడిని అవుతాను, నేను ఇలాగే అవ్వాలి అంటే వాడి సహజ ప్రణాళిక ఒకటి ఉంటది జన్మ తీసుకునేటప్పుడు. ఆ ప్రణాళికని మర్చిపోయి వాడేంటి, ఇక్కడ ప్రజెంట్ ఆ ఇవన్నీ ఏవైతే మనం పెట్టామో ఆ వాటి మీదకి వెళ్ళిపోయి అది అవ్వలేక, ఇది అవ్వలేక వాడు అంటే వాడి చివరి క్షణం వరకు కూడా, పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా తెలియకుండా బాధలోకి లోనవుతాడు. మనకు అంటే ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే, నేను ఒకటి కోరుకున్నాను, నేను డాన్సర్ని కావాలను, ఒక టీచర్ని కావాలను, ఇంకొకటో కావాలని నేను కోరుకున్నాను. ఏం చేస్తాము అంటే, నేను అవ్వలేదు కదా, నా పిల్లలు అవుతారు అని చెప్పేసి నా పిల్లలు అవ్వాలని నేను కోరుకుంటాను. వాళ్ళని ఇదిగో నేను ఇది అవ్వలేకపోయాను, మీరు ఇది అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి రుద్దేస్తాం. ఎందుకంటే నేను అలాంటి పిల్లల్ని కూడా చూశాను. మా అబ్బాయి, నేను చెప్తాను కదా, అంటే వాడు కావాలనుకున్నది అవనిచ్చాను, వాడికి చాలా ఇంట్రెస్ట్ అది అన్నప్పుడు ఒక అబ్బాయి చాలా లక్కీ అన్నాడు. ఆ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ నాన్న అతను తీసుకొని చదువుకోవాలనుకున్నది ఒకటి, వాళ్ళ నాన్న బలవంతం, ఇదేంటి, ఇది చదివితే రేపు ఫ్యూచర్ బాగుంటది, ఇంత శాలరీ వస్తుంది, నువ్వు హైఫైగా ఇలా బ్రతుకుతావు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. నాకు తెలియదా నీకు ఏది మంచో ఏది చెడో? నేను డిసైడ్ చేయలేనా? నీకు నిర్ణయం తీసుకుంటే నీకు అర్థం కాదా అని చెప్పేసి. అంటే ఇవన్నీ మనహాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళ అభిప్రాయాల్ని పట్టించుకోకపోవడం ఒకటైతే, పుట్టక ముందు నుంచి మనం వాళ్ళలో ఇంజెక్ట్ చేసేది ఒకటి.
అప్పుడు ఏమవుతుంది అని అంటే మన సహజ దర్శనాలని కాకుండా మనం ఏవైతే క్రియేట్ చేశామో పిల్లలకి వాటిని ఊహించుకొని ఆ చిత్రాలను ఊహించుకొని వాటితో కనెక్ట్ అయ్యి అది అవ్వను లేక అంటే వాడు ఎఫర్ట్ దాని మీద పెట్టినా సరిపోదు. ఇప్పుడు నాకు సహజంగా దాని గురించి కొంత అవగాహన ఉంటేనే అది సరిపోదు. అంటే నేను దాన్ని చెయ్యగలను. చేస్తూ చేస్తూ నాకు ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా పడగలను. ఇటు ఇష్టము కాదు, అటు అది కాదు, అది అహం అని అర్థం కాదు. నిజం చెప్పాలంటే అది అహము అనే విషయం కూడా అర్థం కాదు. అహంకారం అంటే ఎవరినో బెదిరించడము, నేను గొప్ప అని చెప్పేసి చెప్పుకోవడమే కాదు. నేనిలా ఉండాలి అనుకోని, అలా ఉండడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా అహమే. అలా ఒకటి పిల్లల గురించి ఇచ్చాను. అంటే మనం పిల్లల్ని కనాలి అని డిసైడ్ అయినప్పుడే అంటే ఇంకా ఇక్కడ ఓషో గారు ఏంటి మెచ్యూరిటీ వస్తేనే తల్లిదండ్రుల్లో పిల్లల్ని కనాలంటాడు ఆయన. ఆ జ్ఞానం వస్తేనే. దానికి ఇక్కడ అర్థం ఏంటి? టార్కం గారు ఇచ్చేశారు. పిల్లల్ని కనాలి అని అనుకున్నప్పుడే మనం వాళ్ళ మీద మన స్వంత అభిప్రాయాలని రుద్దొద్దు. ఏది మంచి, ఏది చెడు అనే విశ్లేషణ వాడు పుట్టాక వాడికి ఇవ్వాలి అంతే. ఇంకొకటి ఏంటి? ఇంకొక అహం ఎలా ఏర్పడుతుంది అంటే పొగడత. ఫస్ట్ ఈరోజు నేను క్లాస్ చెప్పాను. మేడం చాలా బాగా చెప్పారు అంటారు. రెండో రోజు, మూడో రోజు. ఇలా నలుగురు ఒకరు పొగిడితే సంతోషించిన నేను రేపు నలుగురు పొగిడినా నలుగురే కదా ఇక్కడ ఉన్న ఇంతమంది ఉన్నారు నన్ను పొగడట్లేదు అని తెలియకుండానే అబాహా అంటే ఎప్పుడు నన్ను పొగడలేదు అనుకోండి వాళ్ళ మీద ద్వేషం అంటే నేను గొప్ప నేను చాలా బాగా చెప్పగలను అనేది అక్కడ బీజం స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళిపోతాం. అంటే అది పెరిగి పెద్దదైపోతుంది. ముఖస్థుతి అందుకని ముఖస్థుతి కూడా పొగడత నిషేధించబడింది. ఇంకొకరితో పోల్చడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇంకేంటి పొగడత లంచగొండితనానికంటే ఇది ఇక్కడ వరకు. ఇంకొకటి ఏం చెప్పారు పొగడత మీద పాయింట్ అని అంటే ఈ పని నువ్వు లేకపోతే జరిగేది కాదు. అందుకే మనకు వంశీ సార్ ఏమంటాడు తెలుసా? నేను లేకపోయినా సద్గురూస్ మూవ్మెంట్ నడవాలి అంటాడు. అందుకనే మీ అందరికి గ్రూప్స్ ఇచ్చాను. మీ గ్రూపులు కూడా మీరు లేకపోయినా నడవాలి అంటారు. అందుకని ఒక మాస్టర్ నుంచి ఇంకో మాస్టర్ ని మనలో అహం రూపొందకుండా నేనుంటే తప్ప ఇది రన్ అవ్వదు అనకుండా మనకి తెలియకుండానే ఆ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు సార్. అంటే నువ్వు నీ వల్లే ఈ పని జరిగింది నువ్వు లేకపోతే ఈ పని అవ్వదు అని అంటే ఫస్ట్ ఓకే. ఆ తర్వాత వాడికి ఎదుటి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నేను చేస్తేనే కదా నీకు పని జరిగేది. సో నేను చెయ్యాలి అంటే నాకు సంథింగ్ కావాలి. లంచానికి అలవాటు పడిపోతాము. అర్హత లేకుండా ఒక స్థానానికి వెళ్ళిపోతాం. అర్హత లేని వాడిని అందులో కూర్చోబెడతాం. మనలో సహజంగా ఆ పదవికి లేకుంటే ఆ ప్లేస్ కు కావలసిన నైపుణ్యాలని పెంచుకోవడానికి కూడా పెంచుకోకుండా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది అంటే మన ఎదుగుదలకి మనమే అడ్డంకిగా మారతాం. ఆ ప్లేస్ లోకి వచ్చి కూర్చోవలసిన వాళ్ళ విజయానికి కూడా మనం అడ్డంకిగా మారిపోతాం. అంటే ఒక పొగడ్త నన్నెవరైనా పొగిడినప్పుడు దాన్నే నేనుగా మారిపోయానే అనుకోండి. అప్పుడు అదే మన విజయానికి అడ్డుగా ఉంటుంది. ఈ రోజు పాయింట్ లోకి వద్దాం. 3 ఇది కూడా నిన్న చెప్తున్నా. ఇదే విషయం ప్రావీణ్యత లేదా అర్హత లేకుండా ఒక స్థాయికి చేరినప్పుడు అహం పెంపొందుతుంది. అంటే ఒక న్యాయ న్యాయాధిపతిగా ఉండాలన్నా ఒక సంస్థని నడపాలన్నా ఆ ప్లేస్ లోకి వాడికి అర్హత లేని వాడిని తీసుకెళ్లి కూర్చోబెడితే ఎలా ఉంటుందండి? ఆ, మనకేదో సామెత కూడా ఉంది. ఆ తీసుకెళ్లి ఆ ప్లేస్ లో కూర్చోబెట్టినప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. పోనీ సరి అయిన నిర్ణయాలు తీసుకోవట్లేదు అని ఏమైనా అర్థం చేసుకొని పక్కోళ్ళకి అవకాశం ఇస్తారంటే అలా కూడా ఉండరు. అప్పుడేంటి దానివల్ల అతిశయం వస్తది. ఆ ప్లేస్ ని కాపాడుకోవడానికి మనల్ని అందులో నుంచి తొలగించకుండా ఉండడానికి ఏం చేస్తాం? పన్నాగాలు పన్నేస్తాం. ఎదుటివాడిని చంపడానికో లేకపోతే లంచం ఇవ్వడానికో పొగడ్డానికో ఏదైనా సరే హింసాపూరితం నేరం చేసైనా సరే ఆ స్థానాన్ని కాపాడుకోవాలి అని. ఆ తర్వాత ఏంటి అంటే ప్రజలు ఫోర్త్ పాయింట్. ప్రజలు మిమ్మల్ని నిరంతరం అవమానించి
చిన్న చూపు చూసి భయపెట్టి దూషించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం అహాన్ని పెంపొందించుకుంటారు. వాస్తవానికి మీ శరీరం స్థాయి లేదా ఆలోచనలు భయానికి గురైనప్పుడు వాటిని రక్షించుకోవడానికి మీరు మిమ్మల్ని వాటితో గుర్తించుకొని అహాన్ని పెంపొందించుకుంటారు. మనుష్యులు మీ అభిప్రాయాలను ఎదుర్కొన్న ప్రతిసారి వారు మీపై దాడి చేస్తున్నారని భావిస్తారు. వాళ్లకు మీ పద్ధతులు, వ్యక్తీకరణలు, భావాలు నచ్చని ప్రతిసారి వాళ్ళు మీపై దాడి చేస్తున్నట్లు భావిస్తారు. ఆ విధంగా మీరు కాని వారిలాగా ప్రవర్తిస్తారు. మీ ప్రతిచర్యలు హింసాత్మకంగా మారుతాయి. భయం గురించి చెప్తున్నారండి. మనల్ని ఎవరైనా నిరంతరం అవమానించారే అనుకోండి, చిన్న చూపు చూశారు, భయపెట్టి దూషించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం అహాన్ని పెంపొందించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. ఏం చేస్తాము? అరే నువ్వు ఇలా, నీకేమీ చేత కాదు, నువ్వు ఇలాంటి వాడివి, నీ వల్ల ఏమీ అవ్వదు అని అన్నప్పుడు వాడు ఏం చేస్తాడండి? అలాంటి వాళ్ళందరి చేత అంటే ఆ భయం ప్రవేశిస్తుంది. వీళ్ళందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను వీళ్ళలో కలుపుకోరు, అసలు నేనేంటి, నేను ఇలాగే ఉండాలా, నాకు ఎవ్వరు విలువ ఇవ్వరు అని ఒక బాధలోకి వెళ్ళిపోయి బాధలో నుంచి భయం పుడుతుంది. ఇంకా నా జీవితం అంతా ఇంతేనా, అందరితో నేను ఇలా చిన్న చూపు చూస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఒక భయం స్టార్ట్ అయ్యాక రక్షణని క్రియేట్ చేసుకోవాలి. కొంతమంది అంటే రౌడీయిజం ఇలాంటివి చేసేవాళ్ళు, అంటే ఎదుటి వాళ్ళని హత్య చేయడం, భయపెట్టడం ఇలాంటివి తిరిగి అంటే ఎందుకు చేస్తారు అంటే 10 మందిలో అలా తక్కువగా అయి వాళ్ళు చూసినప్పుడు నేను కూడా ఇది అని ఆ భయాన్ని డామినేట్, అంటే లోపల భయం ఉంటది. మళ్ళీ నేను ఇది చేయకపోతే ఏం చేస్తారో, నన్ను మళ్ళీ తొక్కేస్తారు అని చెప్పేసి రక్షించుకోవడానికి అహాన్ని పెంపొందించు, అంటే వాళ్ళకి వాళ్ళే ఒక సర్కిల్ తీసేసుకుంటారు. ఆ సర్కిల్ లోపలికి ఎవరిని రానివ్వరు, ఎవరిని మాట్లాడనివ్వరు. లేదు అంటే ఏం చేస్తాం? హింసాత్మకంగా, అంటే మనం చేసిన దాన్ని ఎవరైనా మాట్లాడినా, మన పద్ధతుల్లో, భావాల్లో, వ్యక్తీకరణల్లో ఎవరైనా మాకు నచ్చలేదు అని అనుకున్నాం అనుకోండి, అని చెప్పారనుకోండి, వాళ్ళు మన మీద దాడి చేస్తున్నట్టు భావించి ప్రతిచర్యగా హింసాత్మకంగా మారతాయంట ప్రతిచర్యలు. అంటే నేను ఈరోజు ఇది చేశాను, నన్ను ఒకరు విమర్శించారు, అందులో ఏముంది అని తెలుసుకొని విమర్శని అర్థం చేసుకొని ఉంటే స్వీకరించి, లేదంటే వదిలేస్తే పర్వాలేదు. కానీ ఏంటి భయంలో ఉన్నాం, వీళ్ళని తక్కువ చేస్తున్నారు, ఇంకా నేను ఇలాగే ఉంటానని ఒక భయం ఎప్పుడైతే ప్రవేశించిందో వాళ్ళు చేసేవన్నీ కూడా అంటే మనకి అంటే వాళ్ళు ఇదిగో ఇక్కడ ఇలా బాగా చెప్పావు కానీ ఇదిగో ఇక్కడ బాగా చెప్పలేదు, ఇక్కడ బాగా మాట్లాడలేదు, ఈ పనులు సరిగ్గా చేయలేదు అని ఒక మాట చెప్పారే అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? వాడికి నేను నచ్చట్లేదు కదా, సో వాళ్ళని దెబ్బతీయాలి అంటే హింసాత్మకంగా, అంటే కొట్టడము, తిట్టడము, చంపడం ఏదైనా అవ్వచ్చు. వీటన్నింటి అంటే భయం కూడా మనకి తెలియకుండానే అహంలోకి తీసుకెళ్తుంది. 10 మందిలో అక్కడ దాకా ఎందుకండి? ఏదైనా మనం అందరిలో ఉన్నప్పుడు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఇదిగో నువ్వు దానికంటే భయపడతావు, నువ్వు ఆ విషయం భయపడతావు, నువ్వు చీకట్లోకి వెళ్ళాలంటే భయపడతావు, నువ్వు ఈ పని చెయ్యాలంటే భయపడతావని అందరూ జోక్గా నవ్వుతూ అన్నా సరే ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఆ తర్వాత లేదు లేదు నన్ను నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, నాకు భయం లేదని చెయ్యాలి అని చెప్పి బలవంతంగా వెళ్తాం, చేసి చూపిస్తాం. అలాంటి ఇంకా నేను గొప్ప అని చెప్పుకోవడానికి, ఇదిగో నేను చేశాను చూసావా అని ఇంకొకసారి దాన్ని చెప్పుకుంటాం. అందుకని భయం కూడా అహంలోకి తీసుకెళ్తుంది. సో మనకి భయం వేసినప్పుడు ఆహాన్ని దాటాలి. దానికి సంబంధించి కూడా ఇస్తారు, చూద్దాం. తన చుట్టూ 5వ పాయింట్, తన చుట్టూ బానిసలు, గొర్రెలు మాత్రమే ఉన్న వ్యక్తి అహాన్ని పెంపొందించుకుంటాడు. వారు తమ నాయకుడిలో అతను అవతారమూర్తి అని లేదా అధినేత అన్న అభిప్రాయాన్ని కలగజేసి ఆ అనుచరులను బానిసలుగా చూసే అధికారాన్ని ఇస్తారు. ఈ విధేయతా ధోరణి అతనిలో అహాన్ని పోషించి అతని నైతికతను నాశనం చేస్తుంది. ఒక గ్రూప్ ఉంది, ఏం చేస్తారు అంటే వాళ్ళ నాయకుడు ఉంటారు. ఆ నాయకుడిని ఓహో నువ్వే దిగి వచ్చిన దేవుడి, నువ్వు ఒక అవతారానివి, నువ్వు ఇది అది అని చెప్పేసి పొగిడేస్తారు. పొగిడి అంటే ఇంకా అలాంటి అవతారం అంటే ఆ పొగడడం వల్ల నేనే గొప్పవాడిని అని, నేనే ఒక నిజంగా దేవుడిని అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది.
ఏం చేస్తారు అంటే మనమే మనకి తెలియకుండా ఆ నాయకుడికి, అంటే ఇప్పుడు ఆ గ్రూప్ లో ఒక సమూహం ఉంది, వాళ్ళ నాయకుడిని ఇలా పొగిడి గొప్పవాడని చెప్పే భ్రమని వాళ్ళే కలిగిస్తారు, అభిప్రాయాన్ని కలిగిస్తారు, కలిగించి అధికారం ఇస్తారు. దేనికి? నేను నా సమూహంలో ఉన్న ఒక నాయకుడిగా ఉన్నవాడిని నువ్వు దేవుడివి, నువ్వు అది ఇది అంటే ఆ నిజమే కదా, నేను అవతారం కదా, మరి అలాంటప్పుడు నువ్వు నా మాట వినాలి కదా అని చెప్పేసి అధికారాన్ని తెలియకుండానే ఇచ్చేసి బానిసలుగా మారిపోతా ఉంటా. ఈ విధేయత ధోరణి అతనిలో అహాన్ని పెంపొందిస్తుంది. అరే నేను దేవుణ్ణనే, ఇక్కడ ఈ అమ్మాయి మాట నా మాట వింటోంది, మీరెందుకు వినరు? మీరు వినండి, నేను ఫలానా, నేనిది, నేనది అని చెప్పి అక్కడ అహం స్టార్ట్ అవుతుంది. నాయకుని ముఖ్యమైన కర్తవ్యం తనని తాను లోతుగా పరిశీలించుకుంటూ అహం పెంపొందకుండా చూసుకోవడం. అహం ఏర్పడటం మొదలైనప్పుడే అతని పతనం ఆరంభమవుతుంది. ప్రజల ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరగొన్న అత్యంత విజయవంతమైన నాయకులు తమలో అహాన్ని ఏర్పడకుండా చూసుకున్నవారే. అహం లేకపోవడం ఆ నాయకుడిని త్యాగపూర్వక సేవకు పురిగొల్పుతుంది. నాయకుడి ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే ఎప్పటికప్పుడు లోతుగా పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు అహం పరిశీలన చేసుకుంటూ అహం పెంపొందకుండా చూసుకోవాలంట. లేదు, మనలో అహం స్టార్ట్ అయింది, మన పతనం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 100 మెట్లు ఎక్కిన వాడు కూడా మెల్లిగా 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 మళ్ళీ మొదటి మెట్టుకు వచ్చేస్తాడు. ప్రజల ప్లస్ ఉన్నత తలాల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళే అత్యంత విజయవంతమైన నాయకులంట. ఎందుకంటే వాళ్ళలో అహం ఏర్పడకుండా చూసుకుంటారు. అహం లేకపోవడమే ఆ నాయకుడిని త్యాగపూర్వక సేవకి పురికొల్పుతుంది. ఇక్కడ చూడండి, నేను 2 క్లాసులు చెప్పగానే, నేను 4 రోజులు మ్యూజిక్ షేర్ చేయగానే, నేను 4 రోజులు లింకులు పెట్టగానే నాకేమనిపించింది? ఆహా నేను చెప్పేస్తున్నానా నాకు అనిపించింది అనుకోండి, అది కాదు. అది ఏర్పడుద్దనే సార్ మనకి అందరినీ కలుపుకుంటూ అందరికీ అవకాశం ఇస్తూ ముందుకెళ్ళండి అని చెప్పారు. ఎప్పుడైతే అహం వెళ్తుందో మనం చేసే సేవ త్యాగపూర్వకం ఉండదు. త్యాగపూర్వక సేవ ఎప్పుడు మనం ప్రాయశ్చిత్తం అనుకుంటేనే చేస్తాం. అది కాదు, నువ్వు సేవ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? నా ఎదుగుదలకి కదా చేసేది. అప్పుడు కూడా రాదు. ఏంటి? నేనేదో చేసేస్తున్నాను, ఇది కూడా నాకు వచ్చిన అవకాశం అని చెప్పి త్యాగపూర్వకంగా చెయ్యాలి అంటే అహం అనేది ఉండకూడదు. కొన్ని పవిత్ర సౌభ్రాతృత్వాలలో వినయం పెంపొందించే అనేక విధానాలు ఉంటాయి. వాటిలో కొన్ని వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణంగా భావిస్తాయి. వినయం పెంపొందించేటి ఉంటాయంట కొన్ని సొసైటీస్లలో. అంటే మెయిన్ అదే కాన్సెప్ట్. వినయమే భవిష్యత్తు నాయకుని యొక్క ముఖ్య లక్షణం. వినయం అంటే ఏంటి? ఒకరి కింద వంగి వంగి దండాలు పెట్టడం కాదు, అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం. అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని వినడము, దాన్ని పరిశీలించడము, అప్లై చేయాల్సి వస్తే అప్లై చేయడము, ఇవ్వాల్సి వస్తే ఇవ్వడము. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ చెప్పేది నువ్వు చెప్పేది నేనేంటి వినడం, నువ్వు చెప్పేది నేనేంటి చేయడం, అది కాదు. ఎవరు చెప్పినా ఏం చేసినా అంటే అన్నింటినీ స్వీకరించడానికి, వినడానికి సిద్ధంగా ఉండాలి. దాని గురించి ఇస్తున్నారు 6th పాయింట్. భవిష్యత్తు నాయకుని ముఖ్య లక్షణమే వినయం ఉంటుంది. 6వ పాయింట్, ఇతరులపై మీరు సాధించిన విజయానుభవాలన్నింటి కూర్పు అహం. మీరు ఎవరినైనా ఓడించిన ప్రతిసారి ఆధిక్యతా భావాన్ని పెంపొందించుకుంటారు. మా బోధకులలో ఒకరు మమ్మల్ని గెలవడం కోసం కాక మా మనస్సుకు వ్యాయామం కలగజేసి మాలో అహం పెంపొందే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించుకోవటం కోసం ఆడమనేవారు. ఆటలలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ఆట ఎలా ఆడాము అనేదే ముఖ్యమని చెప్పేవారు. నేను ఆయనతో చెస్ ఆడేవాడిని, ఆయన ఓడిపోయి నా లోపల అహం ఏర్పడుతుందేమో అని పరిశీలించేవారు. మనము ఎదుటివాడి మీద విజయం సాధించాం. విజయాలన్ విజయానుభవాలన్నంటి కూర్పు అహం అంట. అంటే ఎంత ఎక్కువ విజయాలు సాధించుంటే ఆ విజయం పొందిన ప్రతిసారి ఒక అనుభవం వస్తుంది కదా, అవన్నీ కలిపితే వచ్చేది అహమేనంట.
సో ఎవరినైనా ఓడించిన ప్రతిసారి ఆధిక్యత భావం పెంపొందించుకుంటాము. అయితే టార్కుమ్ గారికి బోధకుల్లో ఒకరు ఏం చేసేవారంట, అహం పెరగకుండా ఉండడానికి శిష్యులందరిలో వాళ్ళతో కలిసి అసలు ఆట ఆడడం ఏంటి అంటే గెలుపు కోసం, ఓడిపోవడం కోసం కాదు మీరు ఆడాల్సింది, ఎలా ఆడుతున్నాము అనేది తెలుసుకోవడం కోసం. అంటే ఎలా ఆడాము అనేది ముఖ్యమని చెప్పేవారు. పరిశీలించుకోవడం కోసం అంటే ఆ ఆట ఆడుతూ గెలిచినప్పుడు నాలో అహం స్టార్ట్ అవుతుందా, ఓడిపోయినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, గెలిచినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఓడిపోయినప్పుడు నాలో నాకు భయం వల్ల అహం వస్తుందా, గెలిచినప్పుడు విజయాన్ని సాధించానన్న గర్వం నాలో ప్రవేశిస్తుందా. సో అందుకని పరిశీలించుకుంటూ, అసలు ఆడేది ఎందుకు అంటే గెలవడానికి కాదు, ఓడిపోవడానికి కాదు, ఆట ఎలా ఆడామనేది ముఖ్యము. ఆయన చెస్ ఆడేవాడంట. చెస్ ఆడితే ఆ బోధకుడు ఏం చేసేవారు, ఓడిపోయి టార్కోమ్ గారిలో అహం ఏమైనా ప్రవేశిస్తుందేమో అని పరిశీలించేవారు, ఏర్పడుతుందేమో. అహం అనేది మీ అభివృద్ధి మార్గాన్ని వెనకకు మళ్లిస్తుంది. అనేక విజయాల వల్ల మీలో అహం ఏర్పడితే మీరు ఓటమి పొందే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అహం మిమ్మల్ని పట్టుకున్న జలగలాంటి, అది మిమ్మల్ని వదిలిపెట్టదు. అహం ఏం చేస్తుంది ఏంటి అంటే అభివృద్ధి మార్గాన్ని వెనక్కి నడుతుంది. అహం ఇప్పుడు ఒక ఆటగాడు ఉన్నాడు, చక్కగా ఆడి విజయాలు పొందుతూ 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 తెలియకుండా అహంలోకి వెళ్ళిపోయాడు. ఆట మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇంకా కొత్తగా ఎలా ఆడాలి, కొత్తగా ఏం చెప్పాలి అంటే ఆ స్టెప్స్, ఒక చెస్సే తీసుకుందాం, ఇంకా 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 క్రియేటివిటీ అంటే దాన్ని లోతుగా పరిశీలిస్తూ ఎదుటివాడు ఆడే ఆటను కూడా పరిశీలించినప్పుడే గెలుస్తాడు. నేను ఇన్ని మ్యాచెస్ గెలిచాను కదా, ఇప్పుడు నేను ఇది గెలిచేస్తానని దాన్ని గమనించకపోతే అక్కడ అభివృద్ధికి అడ్డుకున్నట్టే కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి క్లాసెస్ చెప్తున్నాను, నాకే వచ్చు అని వినడం మానేయడము, తెలుసుకోవడం మానేయడము, అంటే ఆ జిజ్ఞాస మనలో కోల్పోయి మనము చెప్పడంలో ఉన్నప్పుడు అంటే ఇన్నర్ నుంచి వచ్చేదాన్ని కూడా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. అక్కడ కూడా మన అభివృద్ధి ఆగిపోతుంది కదా. అంటే అభివృద్ధి మార్గాన్ని వెనక్కి తీసుకెళ్తుంది అహం ఏర్పడితే. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంట. ఎందుకంటే అహం పట్టుకున్న జలగ లాంటిది. జలగను మన శరీరానికి పట్టుకుంటే దాన్ని లాగాలి అంటే చాలా కష్టం. రక్తం మొత్తం పీల్చేసాక అది వదులుది. మనం వదిలించుకోవాలంటే చాలా కష్టపడాలి. అహం కూడా మనల్ని ఒకసారి పట్టుకున్నది అనుకోండి, మనల్ని మళ్ళీ మొత్తం బ్యాక్ టు పెవిలియన్ అంటాం కదా, అలా జీరో చేసి ఏదైతే సాధించడానికి మనం మొదలు పెట్టామో ఏ స్థితి నుంచి మళ్ళీ ఆ స్థితికి తీసుకొచ్చి పడేస్తాం. ప్రతి విజయం ఒక సంక్షోభం వంటిది. ఒక గొప్ప విజయాలలోనే మీరు మీ బలహీనతలను స్పష్టంగా చూడగలిగి మీరు వాటిని ఎదుర్కోవడానికి చేయగలిగిన కృషి ఎంతో తెలుసుకోగలుగుతారు. నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఓడిపోయిన వారిలో తన ఓటమిని దర్శించగలుగుతాడు. విజయం ఏంటంటే అంటే ఒక సంక్షోభం అంటున్నారు. గొప్ప విజయాల్లోనే మీరు మీ బలహీనతలను స్పష్టంగా అంటే మనం ఒక విజయం సాధించినప్పుడే మన బలహీనతల్ని కూడా స్పష్టంగా చూడాలి. చూసి దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయిపోవాలంట. అంటే మనం గెలుపు సాధించినా సరే ఇక్కడ ఎక్కడెక్కడ నేను సరిగ్గా చెయ్యలేదు అనేదాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడే ఇంకా సరిగ్గా ఆడటానికి, ఇంకా ఆ పని సరిగ్గా చెయ్యడానికి, ఇంకా చక్కగా చెప్పడానికి కృషి చేస్తాము. కృషి చేసి తెలుసుకోగలం. నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఓడిపోయిన వారిలో తన ఓటమిని దర్శించగలుగుతాడు. చూడండి, ఎదుటివాడు ఓడిపోతే వాడు ఓడిపోయాడు అనుకోడు, ఆ వాడిలో కూడా తనని తాను చూసుకుంటాడంట. అంటే ఓడిపోయిన వ్యక్తిలో కూడా తనని తాను చూసుకున్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మిస్టేక్ చేస్తే అంటే ఈ స్థితి వస్తుంది కదా, సో ఈ రోజు నేను గెలిపొంది ఉండొచ్చు, ఇంకొక రోజు నాకు వస్తుంది కదా అని ఇంకా ఎరుకతో ఉంటూ ఇంకా ఇంకా మనల్ని డెవలప్ చేసుకోవడానికి ఆ గెలుపుని కూడా చెకింగ్ లా మార్చేస్తాం. ఓకే. నిరంతరం భయంతో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. ఏడవది, నిరంతరం భయంతో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. భయం మీ లోపల దాడికి గురవుతున్న భాగాలు
లేదా అంశాలతో గుర్తించుకునేటట్లు చేస్తుంది. మీ భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. భయంలో మీరు మీ నిజమైన గుర్తింపును కోల్పోయి మీరు కాని దానితో గాని లేక మీ శరీరంలో ఒక భాగంతో కానీ మిమ్మల్ని గుర్తించుకుంటారు. ఈ స్థితిలో మీరు ఒక ఆత్మలాగా ప్రవర్తించలేరు. మీ శరీరంలో ఒక భాగంలా కానీ లేదా మీ ఉనికిలోని ఒక కోణంగా కానీ వ్యవహరిస్తారు. భయం కూడా అహాన్ని పెంపొందిస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, నిరంతర భయం అని చెప్తున్నారు. ప్రతి క్షణం ఏదో ఒక విషయానికో ఏదో ఒక ప్రతి దానికి భయపడుతూ ఉన్నప్పుడు ఆ భయం వల్ల మీ లోపల దాడికి గురవుతున్న భాగాలు లేదా అంశాలతో గుర్తించుకునేటట్లు అంటే మీరు ఏ విషయానికైతే భయపడుతున్నారో ఆ విషయం దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీ బాడీలో, అదో కావచ్చు ఆ అంశం కావచ్చు, దానితో గుర్తింపు పొందాలనుకొని ప్రయత్నం చేస్తారంట. భయం ఎంత గాఢంగా ఉంటే మీ గుర్తింపు అంత తీవ్రంగా ఉంటుంది. అంటే నాలో ఎంత స్ట్రాంగ్ గా భయం ఉంటే అంత తీవ్రంగా నన్ను నేను గుర్తింపు అంటే 10 మందిలో గుర్తించుకునే ఐడెంటిటీ కోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను. అంత స్ట్రాంగ్ గా ట్రై చేస్తాను. అంటే భయంలో మీరు మీ నిజమైన అంటే యాక్చువల్ గా నాలో ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక అవిటివాడు ఉన్నాడు, నువ్వు అవిటివాడు అంటే ఎప్పుడు అంటుంటే నిరంతరం భయం ఉంటది అతను. ఆ అవిటితనాన్నితోనేనే ఏదైనా చేసి చూపించరు. అంటే ఏం చేసి ఇప్పుడు కొంతమంది చూడండి, ఆ ఇప్పుడు మనకి అంటే భర్తకి ఏదైనా ఉంది అనుకుంటే, ఎగ్జాంపుల్ భార్య భర్తల్లో ఎవరో ఒకరికి మనం ఒకరిని ఎందుకు బ్లేమ్ చేయడం కానీ, ఒకరు బాగున్నారు ఒకరు కొంచెం బాగాలేదు అనుకుందాం. ఎక్కడ వీళ్ళు దాన్ని ప్రతిసారి నన్ను దాని మీద బ్లేమ్ చేస్తారు, నన్ను తక్కువగా చూస్తారు అని చెప్పేసి నేను ఇలా అంటే డామినేట్ చేయడం ప్రారంభిస్తారు వాళ్ళని. ఎంత భయం ఎక్కువగా ఉంటే అంత డామినేషన్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అంటే అదిగా మనం మారిపోతాం. అంటే అప్పటి వరకు మనలో ఒక సహజత్వం, అందరినీ చక్కగా చూస్తూ చక్కగా కలిసిపోయే మనస్తత్వం ఉన్న మనం కూడా తెలియకుండానే నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతాం. ఒకవేళ కలిసినా నాలో ఏ భయం ఉందో ఆ భయాన్ని వాళ్ళు నన్ను అనకుండా ముందే జాగ్రత్త తీసుకుంటున్నాను అనుకుంటూ వాళ్ళ మీద డామినేట్ చేసేస్తారు. మీరు నిజమైన గుర్తింపు మీరు కాని దానితో లేక మీ శరీరంలో ఒక భాగంతో కాని, అంటే ఏ భాగం అయితే నాకు అవిటిదనం ఉందో లేకపోతే ఏ భాగం ద్వారా నేను ఆ భయాన్ని నేను పొందుతున్నానో, ఏ విషయం ద్వారా భయాన్ని పొందుతున్నానో దాని ద్వారా గుర్తించుకోవడం, ఆత్మలాగా ప్రవర్తించము, మీ శరీరంలో ఒక భాగంలాగా లేదా మీ ఉనికిలోని ఒక కోణంలాగా వ్యవహరిస్తారు. నా ఉనికిలో ఇప్పుడు ఒక కోణం అంటే ఏంటి, నేనున్నాను, ఓకే, నేనంటే ఇది అంటే నాలో సంథింగ్ ఏదో ఉంటది అక్కడ సరికాందే, కానీ అయినా సరే నేను అదిగానే ప్రవర్తిస్తాను. నా ఉనికిని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి కళ్యాణ్ అందరూ ఏదో ఒకటి అంటారు. సరే, ఏం చేస్తారు, కొంతమంది ఎమోషన్ అవుతుంది. ఆ ఎమోషన్ నే ప్రదర్శిస్తూ అలా వ్యవహరిస్తూ ఉంటాం. రాజకీయాలలో భయం, మతంలో భయం, సిద్ధాంతాలలో భయం అహాన్ని రేకెత్తించి క్రమంగా రోగగ్రస్తమైన సమాజానికి దోహదం చేస్తుంది. రాజకీయాలలో భయం, రాజకీయాల్లో భయం చూడండి, పదవి ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆ పదవి కోసం అహాన్ని పెంచి రోగగ్రస్తం. మతంలో భయం, మన మతం యొక్క విలువ ఎక్కడ పడిపోతుందో, ఇంకో మతం ఎక్కడ డెవలప్ అయిపోతుందో అని అక్కడ దాడులు జరుగుతుంటాయి. దాడులు ఎందుకు జరుగుతున్నాయి, మా మతమే గొప్పది అని. సిద్ధాంతాలు, మా సంస్థకు సంబంధించిన సిద్ధాంతం గొప్పదంటే మా సంస్థకు సంబంధించిన సిద్ధాంతం గొప్పది. అలా నా సంస్థకు సంబంధించిన సిద్ధాంతం గొప్పది అన్న భావన ఏర్పడ్డాక, అంటే ఇప్పుడు ఇంకొక సంస్థ స్టార్ట్ అయింది, వాడికి ఎక్కడ వెళ్ళిపోతుందో వాళ్ళకి ఎక్కడ గొప్పతనం వస్తుందో అన్న భయం ఏర్పడింది అనుకోండి, అంటే అది ఇక్కడ డామినేట్ చేస్తుందో అని. ఇక్కడ ముందే మనం ఏం చేస్తామంటే అహాన్ని మనలో రోగగ్రస్తమైన సమాజం అంటే నా సిద్ధాంతం గొప్పదని దాన్ని ఎలాగైనా, అందుకే పత్రిసారి ఏంటి ఆనాపాన సతి ధ్యానం సులువైనది అన్నారు కానీ ఇదే గొప్పది అని చెప్పలేదు ఎక్కడ ఆయన. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో చూడండి, ప్రతి
ఒక్కరిని పిలుస్తారు, ప్రతి ఒక్కరితో స్పీచ్లు ఇప్పిస్తారు, అందరినీ అంగీకరిస్తారు, అందరినీ కలుపుకొని వెళ్తారు. కానీ మన దారి మనది. మనం చేయాల్సిన సేవ, మనం వెళ్ళాల్సిన మార్గము, మనం చెప్పాలి అనుకున్న మెయిన్ పాయింట్లు అలాగే ఉంటాయి అన్ని. ఎందుకు ఇక్కడ భయం స్టార్ట్ అవ్వదు ఇంకా. నన్ను వాడొచ్చి డామినేట్ చేస్తాడేమో అన్న భయం స్టార్ట్ అవ్వదు. అలాంటప్పుడు నేను కేవలం నా సంస్థ నిలబెట్టుకోవడానికి ఇంకో సంస్థని తొక్కి పడేయాలన్న ఆలోచన మనకి రాదు. 8 మీరు ఇతరుల విలువతో మిమ్మల్ని అలంకరించుకోవాలని చూసినప్పుడు అహాన్ని పెంపొందించుకుంటారు. ఒకసారి ఒక కాకి అద్దంలో చూసుకుంటూ తాను వికారంగా ఉండడం గ్రహించింది. తాను నెమలి ఈకలతో అలంకరించుకుంటే అందంగా ఉండవచ్చని భావించింది. తన ఈకల మధ్యలో కొన్ని నెమలి ఈకలను అమర్చుకుంది. అది ఎంతో ప్రత్యేకంగా మారి తన అందం ప్రదర్శించుకోవడానికి అడవికి వెళ్ళింది. ఈ మార్పుని చూడడానికి అనేక పక్షులు వచ్చాయి. అవన్నీ ఈ మార్పు చూసి ఎంతో ఆశ్చర్యపోయాయి. అయితే దురదృష్టవశాత్తు పెద్ద గాలి వీచి ఆ ఈకలన్నీ ఊడిపోయాయి. మీరు ఇతరుల విలువతో మిమ్మల్ని అలంకరించుకోవాలని చూసినప్పుడు అంటే నెమలిని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు? అది చక్కగా అందంగా ఉంటది. మంచి నెమలి ఈకలొచ్చి చక్కగా డాన్స్ చేసినప్పుడు, పురి విప్పినప్పుడు చాలా బావుంటది కదా! దాని కలరు అన్నీ బావుంటాయి. కాకేంటి నల్లగా ఉంటది. అప్పుడు ఏం చేసింది? నెమలిని మెచ్చుకుంటున్నారు. కాదు కాదు నన్ను మెచ్చుకోవాలి అంటే నేను నెమలిలాగా తయారవుతే నన్ను మెచ్చుకుంటారు. అని నెమలిలాగా ఈకలన్నీ పెట్టుకొని అడవికెళ్తే అందరూ ఆశ్చర్యపోయారు అడవి జంతువులన్నీ చూసి. అని పెద్ద గాలొచ్చి అది మొత్తం పోయాయి ఈకలన్నీ. ఇది చదివాక ఇంకా చెప్తాను. వివేక బోధనల్లో నటన గొప్ప నైతిక అవరోధంగా పరిగణించబడుతుంది. ఎవ్వరైనా ఉన్నది ఉన్నట్లుగా కనపడాలి. లోపల మెరుగు అవడమే బయట మెరుగుదలని సృష్టిస్తుంది. అంతర్గత విలువను పెంపొందించుకోకుండా బయటకు కనిపించే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే అహం పెరుగుతుంది. సరికాని విలువల ద్వారా అహం ఏర్పడుతుంది. వివేక బోధనలో నటన గొప్ప నైతిక అవరోధంగా పరిగణించబడుతుంది. అంటే నటన అంటే ఏంటండి? ఇప్పుడు నేనున్నాను. నాకు ఒక దగ్గర విలువ లేదని నాకు అనిపించింది. అంటే నాకు విలువ లేదు అనిపించడం కాదు. పక్క వాళ్ళని కాస్త పొగిడో లేకపోతే వాళ్ళకి కొన్ని అవకాశాలు ఎక్కువనో రాగానే, ఓహో! నేను ఇలా ఉండడం వల్లే కదా! నేను వాళ్ళలాగా మారితే నాకు అవకాశాలు వస్తాయేమో. నన్ను ఇంకా చక్కగా నాకింకా ఇస్తారేమో, నన్ను పొగుడుతారేమో అని చెప్పేసి వాళ్ళని ఇమిటేట్ చేయడము, వాళ్ళలాగా ఏదో చేసేసినట్టు ఇవన్నీ నేను చేసినప్పుడు ఆ క్షణానికి అది బానే ఉంటది. కానీ అది నా సహజత్వం కాదు కదా! సో ఏం జరుగుతది? ఏదో ఒక సిట్యుయేషన్‌లో దాన్ని పక్కన పెట్టి నేను సహజంగా ఎలా ఉన్నానో అలాగే ప్రవర్తిస్తా. నా బండారం అంతా బయటపడిపోద్దిగా. అందుకని ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేయొద్దు. వాళ్ళలో నచ్చిన సద్గుణాలని మనకనుగుణంగా, మన సహజత్వానికి అనుగుణంగా మనం ఇన్‌బిల్ట్ చేసుకోవాలి. అంటే మనం అలవరుచుకోవాలి మన సహజత్వాన్ని కోల్పోకుండా. అంతేకాని వాళ్ళకి పని చేయడం వల్ల వాళ్ళకి విలువొచ్చింది కాబట్టి, వాళ్ళిలా రెడీ అవ్వడం వల్లో, వాళ్ళు ఈ వర్క్ ఇలా చేయడం వల్లో నేను కూడా అలాగే చేస్తాను అంటే, కాపీ పేస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అక్కడున్న జ్ఞానాన్ని మాత్రమే కాపీ పేస్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్‌ని మొత్తం తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నటన గొప్ప అవరోధం. మనం ఉన్నది ఉన్నట్టుగా అంటే లోపల మెరుగుపరుచుకుంటే బయటికి యాక్చువల్‌గా మెరుగుదల అదే కనబడుతుంది. అదే సృష్టిస్తుంది. అందుకని బయట కనిపించే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే అహం పెరుగుతుంది. సరికాని విలువల ద్వారా అహం ఏర్పడుతుంది. బయటికి కనిపించే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే కేవలం నేను ఈరోజు చెప్తున్నాను అంటే ఇక్కడ ఈరోజు మాట్లాడే ఈ క్షణం, ఈ గంట వరకి నేను చక్కగా ఉంటే చాలు అని అనుకుంటే జాగ్రత్తగా మాట్లాడతాను. దీనివల్ల ఏంటి? నలుగురు పొగుడుతారు. అహం వచ్చేస్తది నాకు. కానీ తర్వాత రియాలిటీ అది అలాగే ఉంది గదా! నా లోపల ఇక్కడ నేను చెప్పిన దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికో, ఆచరించడానికో, సెల్ఫ్ చెక్ చేయడానికో పని చెయ్యట్లేదు నేను. దాన్ని ఉపయోగించట్లేదు. సరికాని విలువలే కదా! లేదు ఏదైనా సరే అంటే సరికాని విలువల ద్వారా అహం ఏర్పడుతుంది. నైన్త్ పాయింట్. ఎవరైనా సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. ఆ వ్యక్తి తన ప్రకటనలను నిజంగా నమ్మే సమయం ఒకటి వస్తుంది.
అప్పుడు అతను తనని తానే మూర్ఖుడిగా చేసుకొని తన అహాన్ని సంపూర్ణంగా నిర్మించుకుంటాడు. ఆ క్షణం నుంచి అతను తన వాస్తవ నైజాన్ని వదిలిపెట్టి తన అహంలాగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా సరికాని హక్కులు ప్రకటిస్తే అతను అహాన్ని పెంపొందించుకుంటాడు. సరికాని హక్కులు ప్రకటించుకోవడం అంటే సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. సరికాని హక్కులు అంటే ఏంటండి? నాకు అర్థమైనంత మట్టుకి అంటే నా పిల్లలు నిజంగా చెప్తున్నాము. నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, నా మాటే వినాలి. ఇది నాదే నడవాలి. నేను కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి నేను చెప్పింది వినాలి అని ఒక హక్కుని ప్రదర్శిస్తా. అలాగే ఒక సంఘంలో, ఒక సమాజం, సమూహాల్లో ఇలాంటి వాటి దగ్గర ఏంటి ఇప్పుడు అణగారిన జీవితాల కోసం అని చెప్పేసి ఏం చేశారు? మావోయిస్టులు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, తయారయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది? అవన్నీ ఎందుకు నిర్వీర్యం అయిపోతున్నాయి? పోలీసులు చేసే ఎదురుదాడులు ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. నాకు అర్థమైంది నా అవగాహన పరిధి మేరకు వచ్చింది. ఎగ్జాంపుల్ గా అక్కడ ఏంటి ఫస్ట్ మాకు హక్కులు కావాలి అని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ హక్కులు సరికాని హక్కులు అంటే నేనే ఇది అనే విప్లవం సృష్టించి హక్కులు పొందడానికి విప్లవం చేస్తారు. కానీ తిరిగి లాస్ట్ కి ఎక్కడి దాకా వెళ్తది అంటే వాళ్ళు కూడా తిరిగి అలాగే తయారవుతారు. ఎందువల్ల అంటే అహం. ప్రజలని రక్షించడానికి తయారు చేసిన కొన్ని గ్రూపులు కూడా మళ్ళీ తిరిగి ఎందుకు ప్రజల ద్వారా ద్వేషించబడుతున్నాయి? అంటే హక్కులు పొందడానికి ఇదే ఒక మార్గం అనుకొని ఆ మార్గంలోకి వెళ్ళి ఆ తర్వాత మేం గొప్ప మళ్ళీ మేమే ఇవన్నీ సాధించామని చెప్పేసి మళ్ళీ అక్కడికే కదా వెళ్ళేది. అంటే నలుగురికి రక్షణ ఇవ్వడం కోసం ఇతరుల నుంచి బానిసలుగా విముక్తి చేయడం కోసం ప్రారంభించింది కూడా మళ్ళీ బానిసత్వం వైపే తీసుకెళ్తుంది. అంటే నాలో సహజత్వాన్ని రుగుమాపేస్తుంది, తొక్కిపెట్టేస్తుంది. అహంలాగా ప్రవర్తిస్తాను. ఎదుటి వాళ్ళ మీద మనం నేను నా భార్యవనో నా బిడ్డవనో హక్కుని ప్రకటించడం కూడా అహమే. నువ్వు నా బిడ్డవి, నా భర్తవి, నా భార్యవి, ఓకే ఇదిగో ఇలా చేసుకుందామని అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళాలి కానీ అధికారం చెలాయించి కాదు, హక్కుని ప్రదర్శించి కాదు. అది తమ వస్తు వాహనాలు, సంపదలు, విలాసాలతో గుర్తించుకునేవారు అంతర్గత నిధి చేరే మార్గాన్ని అరుదుగా కనుగొంటారు. విలాసాలలో జీవించడం అహాన్ని పెంపొందిస్తుంది. మీరు మిమ్మల్ని మీ విలాసాలతో గుర్తించుకొని మీ ఉనికిలోనే లేదా మీ మూలాల్లోనే మీ సంపదంతా ఉందని నమ్ముతారు. ఆ విలాసం కోల్పోయినప్పుడు మీకు తోడ్పడే మార్గాన్ని కనుగొనలేరు. విలాసం ఆత్మ యొక్క శవపేటిక అని కాలాతీత వివేకం చెప్తుంది. నాకున్న ఒక వస్తువు, ఒక వాహనం, సంపద, విలాసాలు ఏంటి? వీటి ద్వారా నేను గుర్తింపును పొందాలి అనుకున్నాను అనుకోండి. ఇదే నా గుర్తింపు అనుకున్నాను అనుకోండి. మన అంతరంగంలోకి వెళ్ళి అంతర్గత నిధి అంతరంగంలోనే ఉంది కదా, అక్కడికి చేరే మార్గాన్ని కనుగొనడం చాలా తక్కువగా ఉంటుందట. ఆ విలాసాలు అహాన్ని పెంపొందిస్తాయి. దానికి అలవాటు పడి 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 ఏం జరుగుతుందండి? నేనంటే ఇది అహం. ఇప్పుడు చూడండి, మొదట్లో నార్మల్ గా ఉండి కష్టపడి పైకి ఎదిగిన కొంతమంది, లేదా బై బర్త్ అలా ఉన్నప్పుడు ఏంటి ఒక మంచి పాష్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఆర్థికంగా చాలా సంపద ఉన్న ఫ్యామిలీ, రాజకీయంగా బాగా పలుకుబడి అందులో అంటే ఏం జరుగుతది? ముందు ఓకే అనుకున్నా ఆ విలాసాలకి అలవాటు పడ్డాక అప్పటి వరకు ఒకలాగా ఉన్న మనుషులు వాటికి అలవాటు పడి ఆ వాహనాలు వాళ్ళకు విలాసం అంటే మంచి కార్, ఒక మంచి లగ్జీరియస్ ఇల్లు, ఇంటి ముందు మంచి కార్లు, ఆడి కార్లు, బెంజులు ఇవన్నీ ఉన్నాక వాటిని ప్రదర్శిస్తూ బ్రతికేస్తారు. అంటే అదే నేను అని చెప్పేసి దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళని చిన్నచూపు చూస్తారు. సో అది కోల్పోయినప్పుడు మీకు తోడ్పడే మార్గాన్ని కనుగొనలేరండి.
ఆ వస్తువులు లేకపోతే మనకి ఏం సహాయం చేస్తుంది అంటే మనం కనుక్కోలేం. అందుకని విలాసం ఆత్మ యొక్క శవపేటిక. అందుకని ఏమంటారంటే మనకి సార్ ఎప్పుడు ఒక యోగిక ఒక స్టోరీ చెప్తారు కదా. రాజు ఒక అడవిలో తపస్సు చేసుకుని ఒక సన్యాసిని తీసుకొచ్చి, ఒక సాధువుని తీసుకొచ్చి రాజ్యంలోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చాక బట్టలు ఇస్తాడు, మంచి పట్టుబట్టలు అవే వేసుకుంటాడు. మళ్ళీ తర్వాత మంచి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టిస్తాడు. అవి తింటాడు. రథం మీద ఊరేగిస్తే ఊరేగుతాడు. ఆ తర్వాత మంచి డాన్స్ మేళం పెట్టిస్తాడు. చక్కగా డాన్స్ చేస్తాడు. ఇవన్నీ చూస్తుంటే రాజుకి ఏమనిపిస్తుంది, ఏంటి ఇతను ఓ సాధన చేసుకున్న ఒక వ్యక్తి కదా, ఇవన్నీ నేను ఇస్తే తీసేసుకుంటున్నాడు. ఏమైనా తప్పు చేశానా, నిజంగా ఇతను సాధువు కాదా అని. అప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు కదా. ఏంటంటే వెంటనే అతను అడుగుతాడు, ఆ సాధువు, ఆ యోగి అడుగుతాడు, ఏంటిది నీ బాధ పొద్దుటి నుండి చూస్తున్నా అంటే, ఇవన్నీ అంటే, ఇదిగో ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇచ్చావు కదా, వీటిని అన్ని అనుభవించాను, పొందాను. ఈ క్షణం నన్ను అడవిలోకి వెళ్ళిపోమంటే ఇవన్నీ వదిలేసి మళ్ళీ గోచిగుడ్డ కట్టుకొని నేను వెళ్ళిపోతాను. నువ్వు రాగ ఆ విలాసానికి, ఆ పదవికి, నేను రాజును, నేను ఇది అను ఒక ట్యాగ్ తగిలేసుకున్నోడికి, తగిలేసుకోకుండా యోగిలో ఉన్నవాడికి తేడా అది. అందుకే విలాసం అంటే వస్తే పొందు, లేదంటే వదిలే. ఉన్నది ఈ రోజు ఈ పూటలో ఇక్కడ ఉన్నావు, ఎక్కడికో వెళ్ళావు, చక్కగా ఫ్రెండ్స్ తో కార్లో వెళ్ళావు, పొందు దాన్ని, హ్యాపీగా ఫీల్ అయిపో, ఆ తర్వాత వదిలేసేయి, అంతే. సో ప్రచారాలు చేయటాలు, తారుమారు చేయగల నైపుణ్యం, ధనం కోసం గాని ఓట్ల కోసం గాని మీలో అహాన్ని పెంపొందిస్తాయి. మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. తర్వాత తమ వ్యాపారం కోసమో లేదా మీ ఓట్ల కోసమో వారు మీ అహాన్ని అభ్యర్థిస్తారు. ఒక్కసారి మీలో అహం ఏర్పడితే మిమ్మల్ని తారుమారు చేయడం చాలా తేలిక. ప్రచారం చేయటాలు, తారుమారు చేయగల నైపుణ్యం, ధనం కోసం కానీ ఓట్ల కోసం కానీ మీలో అహాన్ని పెంపొందిస్తాయి. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రజలు ముందు మీలో అహాన్ని పెంచుతారు. అంటే మనం ఏంటి ప్రచారం చేస్తూ ఉంటాం అంటే, కొంతమంది ఉంటారు ఓట్ల కోసం. తారుమారు చేయగల నైపుణ్యం, తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం అంటారు కదా. ఆ క్షణానికి దాన్ని ఎటువైపోయినా తిప్పేస్తారు. దేనికోసం, ధనం కోసం కావచ్చు, ఓట్ల కోసం కావచ్చు, అవన్నీ అహాన్ని పెంపొందిస్తాయి. సో ప్రజలు ఏం చేస్తారంటే మనలో అహాన్ని పెంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఉపయోగించుకోవడానికి. సో వ్యాపారం కోసం కావచ్చు, ఓట్ల కోసం కావచ్చు, మీ అహాన్ని అభ్యర్థిస్తారు. అంటే వాళ్ళకి పని కావాలి అని అనుకున్నప్పుడు, ఆహా నువ్వెంత గొప్పవాడివి, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి వచ్చి పొగిడి చేశాక, వాడు చెప్పే పని, చేయమన్న పని సరి అయినదా కాదా అన్నది కూడా ఉండదు, మనం చేసేస్తాం. అంటే మనల్ని తారుమారు, అహం ఏర్పడ్డాక, ఇలాంటి విషయాల్లో అహం ఏర్పడ్డాక మనల్ని తారుమారు చేయడం ఎదుటి వాడికి చాలా తేలిక. అరే నేను ఇంత ఇదిగా ఉన్నాను, నేను ఎలా మోసపోయాను అని అనుకుంటారు కొంతమంది. ఇదే రాజకీయాలలో తరచూ ఆ నైపుణ్యం ఉపయోగించబడుతుంది. వ్యాపారాలన్నీ దాదాపుగా అహాలు సృష్టించే పద్ధతులతోనే నడపబడతాయి. ఆ విధంగా మనం సరికాని విలువలను, సరికాని స్థాయిలను నిర్మించి ప్రజలను తమ వాస్తవ ఆత్మల నుంచి దూరంగా నడిపిస్తాం. రాజకీయాల్లో ఇలాంటివి చాలా తరచుగా ఉపయోగించబడతాయి. వ్యాపారాలన్నీ దాదాపుగా అహాలు సృష్టించే పద్ధతుల్లోనే నడపబడతాయి. వ్యాపారాలు అని అలాగే ఉంటాయి, రాజకీయాల్లోనూ అలాంటి నైపుణ్యమే. అంటే ఎదుటివాడిని ఏది చేసైనా సరే ఎదుటివాడిని మనకు అనుకూలంగా పని చేయించుకోవాలి అంటే వాళ్ళు ఉపయోగించేది అదే. కాబట్టి దానివల్ల ఏంటి, సరికాని విలువలు, సరికాని స్థాయిలు నిర్మించబడతాయట. నిర్మించి ప్రజలను తమ వాస్తవ ఆత్మల నుంచి దూరంగా నడిపిస్తాం. అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఇంకొకరిని వాడుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాస్తవ ఆత్మల నుంచి అంటే ఇంక ఈ భౌతికం వీటి మీదే అనుకొని సరికాని విలువల్ని నేర్పించాక మన సొంత ఆత్మ, మన వాస్తవ ఆత్మ నుంచి మనం దూరం అయిపోతాం కదా. నిజంగా అంటే ఇదిగో ఇక్కడ మొక్కి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టు, లేకపోతే ఇక్కడ ఏదో చేసేస్తే నీకు వచ్చేస్తుంది అని ఒకరు
మనకి చెప్పారే అనుకోండి, అప్పటి వరకు ఉన్నది కూడా అక్కడ చేస్తే అవుతుందేమో అని మెల్లిగా 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 అటు వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు వస్తున్నా అంటే వాస్తవాత్మకి దూరం అయినట్టే కదా. మన లోపల ఉంది ఏదైనా అని అనుకోని మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది అని అనుకుంటాం. కానీ సరికాని విలువ. అహం వ్యక్తులకు మాత్రమే ప్రమాదకరం కాదు, అది పరిపాలించే వారికి మరింత ప్రమాదకరం. అది స్థిరమైనది కాదు కనుక దాని ఆసక్తులకు అనుగుణంగా ఏ వైపుకైనా మల్లుతుంది. విజయం సాధించే వ్యాపారవేత్త అహంతో నిండి ఉన్న వారిని తన దగ్గర చేర్చుకోడు, వారితో వ్యవహరించడు. అహం వ్యక్తికి మాత్రమే ప్రమాదకరం కాదు, ఒక వ్యక్తులకే కాదు, పరిపాలించే వారికి మరింత ప్రమాదకరం. ఇప్పుడు నా కిందున్న అంటే నాకు తెలిసిన వాళ్ళని నా ఆలోచనలతో నా సరికాని విలువలతో తారుమారు చేశాను. అప్పుడు నాకు పని చేసింది. ఇంకొన్ని వ్యక్తులకి వాళ్ళని మార్చేసి దూరం తీసుకొచ్చాను. కానీ ఈ అహం ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో తెలియదు కదా. ఇంకొకడు వచ్చి ఇంకొక రకంగా పోగినప్పుడు, ఇంకో రకంగా చెప్పినప్పుడు, ఎవరైతే ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేశారో పరిపాలించారో వాళ్ళకి కూడా ప్రమాదకరమే. అంటే ఎటువైపైన దాని అహం ఎక్కడ పోషించబడుతుందో అటువైపు తిరిగిపోతుంది. ఆసక్తి ఎటువైపు వెళ్తుంది అంటే మన అహాన్ని ఎవరు పోషిస్తారో అటువైపు తిరిగిపోతాం. అందుకని విజయం సాధించే వ్యాపారవేత్త అహంతో నిండి ఉన్న వారిని దగ్గర చేర్చుకోడు, వారితో వ్యవహరించడు. విజయం సాధించాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే అహంతో ఉన్న వాళ్ళని దగ్గర చేర్చుకోరు, వాళ్ళతో వ్యవహరించడం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువులు మాత్రమే మనలో అహం ఉందని తెలిసినా సరే ఎదుటి వాళ్ళలో తీసి అహాన్ని పక్కన పెట్టించేందుకు చేయాల్సినవి చేస్తారు. అహాన్ని జీరో చేసి ఫైనల్ పాయింట్, 12th పాయింట్. ఒక వ్యక్తి అమాయకులు సగటు మనుష్యులతో చుట్టుముట్టబడి ఉంటే అతని అహం పెంపొందుతుంది. మనిషి ఇతరులతో పోల్చుకోవడం ద్వారా తనను తాను లెక్కించుకుంటాడు. అయితే తన దర్శనాలతో తనను పోల్చుకోవడం అనేది నిరపాయకరమైన నిరాపాయకరమైన లెక్కింపు. మన చుట్టూ అమాయకులు సగటు మనుష్యులు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏ చెట్టు లేని కాడ ఎంపెల్ చెట్టే పెద్ద వృక్షం అని ఏదో అంటారు. అంటే మనకు అన్ని అంటే కాస్త ఆ టాలెంట్ లోనో వాళ్ళు చేసే పనుల్లోనో అమాయకత్వం ఉంది. సగటు మనుషులతో చుట్టుముట్టి అంటే నార్మల్ మనుషులు ఉన్నారు, నాలో కొంచెం టాలెంట్ ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటాను వాళ్ళతో పోల్చుకొని అప్పుడు నాకు చాలా ఎక్కువ తెలుసు అనుకొని అహంలోకి వెళ్ళిపోతాను. అంటే ఈ పోల్చుకోవడం కూడా అహంలోకి తీసుకెళ్తుంది. మరి దేంతో పోల్చుకోవాలంట? తన దర్శనాలతో తనని పోల్చుకోవడం. నా దర్శనాలు అంటే నేను ఎలా ఉన్నానని నన్ను నేను దర్శించుకోవాలి. మనకు వంశీ సార్ జ్ఞాన ధ్యానం ద్వారా నేను ఎలా ఉన్నాను అనేది చూసుకోమని చెప్పేది అదే కదా. అంటే నా దర్శనాలతో నేను పోల్చుకోవడం అనేది మనకు అపాయాన్ని కలిగించని లెక్కింపంట. ఇది అంటే అహాన్ని మనలో అహం పెంపొందే విధానం ఇవన్నీ ఉన్నాయి. పొగడత కావచ్చు, భయం కావచ్చు, లేకపోతే విజయం, మనం పొందే గెలుపు, మనకుండే సంపదలు, వాహనాలు, విలాసాలు, సరికాని హక్కులు, ప్రచారాలు చేయడాలు అంటే ఎదుటి వారిని మన అవసరానికి అనుగుణంగా తారుమారు చేయడం కూడా మే మనకి కలిగే అవమానాల నుంచి పుట్టే భయం కూడా అహంలోకే తీసుకెళ్తుంది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేశాం. మనకున్న మన యజమానుల్లో మన నాయకుల్లో కూడా వింతటోడివి అంతటోడివి అంటే వాళ్ళకి తెలియకుండా అహాన్ని మనమే కలిగించి అధికారాన్ని ఇచ్చి మనల్ని బానిసలుగా చూసుకునే బానిసలుగా చూసే అవకాశాన్ని మనమే కల్పిస్తాం. కాబట్టి విజయము సాధించామనే కాదు, ఓడిపోయిన వాళ్ళలో కూడా మనల్ని చూసుకున్నప్పుడు, విజయాలను పొందినప్పుడు మన బలహీనతల్ని సమీక్షించుకున్నప్పుడు అహం మన లోపల రాదు అని మనకి చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే పక్క వాళ్ళ విలువలతో మనల్ని మనం అలంకరించు. పక్కవాడికి ఏది చేస్తే పేరు వచ్చిందో అది కూడా నువ్వు చేసి పేరు సంపాదించుకోవాలి అనుకోవడం, నిన్ను పొగిడేలా చేయాలి అనుకోవడం కూడా అహంలోకి తీసుకెళ్తుంది.
మెరుగుపడాల్సింది లోపల కానీ బాహ్యంగా కాదు. అంతరంగంలో మెరుగుపడితే బాహ్యంగా ఆటోమేటిక్ గా మెరుగుపడుతుంది, లేదంటే అహం ఏర్పడుతుంది. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.